నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి పూజా విధానాలు గాని, దేవుని పూజించే విధానంలో గాని, వారి లైక్ చేసుకునే ప్రతి దాంట్లోని మార్పులు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం 2025లో ఈ సంవత్సరం ఎవరిని పూజించడం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనకి అత్యంత ఫలితాలు దక్కే అవకాశం లభిస్తుందంటారు? ముక్కోటి ఏకాదశి అంటే శ్రీమన్నారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి పండుగ. ఆ రోజున ఏకాదశి తిథి. అవును. ఏకాదశి తిథికి ఏంటంటే ప్రాధాన్యత ఉపవాసం ఉండడం. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. ఎందువల్లంటే మనకి మారన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని విష్ణుమూర్తి యుద్ధం చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసినా సరే అతను చచ్చిపోడు. చచ్చిపోకపోతే శ్రీ మహావిష్ణువు అలసిపోయి విశ్రాంతి కోసం ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు. అంటే ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాడు. ఎందుకు డిస్టర్బెన్స్ అని. అప్పుడు ఈ రాక్షసుడు అటు ఇటు తిరిగి ఎలాగోలాగా ఈ గుహలో ఉన్నాడు మహావిష్ణువు అని చెప్పి వచ్చి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి వస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆయుధం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్నటువంటి ఒక మోహిని అవతారం, అంటే జగన్మోహిని లాగా ఒక స్త్రీ రూపం బయటకు వస్తుంది. వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తుంది. ఆమె పేరే ఏకాదశి. శ్రీ మహావిష్ణువు పేరు పెడతాడు. అయితే తనతో సంబంధం లేకుండా ఆమె పాపం వెళ్ళి ఆ రాక్షసుని చంపి లోకహితం చేసింది కాబట్టి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆమె ఏమడుగుతుంది, స్వామి మనమైతే మామూలుగా 2 బిల్డింగ్లు 4 కార్లు ఇవ్వండి అని అడుగుతాం. ఆయన అట్లా కాకుండా ఆమె ఏమని అడుగుద్ది అంటే, నాకు నా తిథి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేయండి స్వామి అంటారు. అందువలన ఏకాదశి తిథి రోజున ఎవరైతే మా ఉపవాసం ఉంటారో వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడు. తర్వాత రెండవ విషయం ఏంటంటే, ఈ మారన్ అనేటటువంటి వాడు బియ్యపు గింజల్లో ఉంటాడు. అందుకని కలియుగంలో మనము ఎప్పుడూ కూడా ఏకాదశి రోజున బియ్యం తినకూడదు. అందువల్లనే వైష్ణవులు బ్రాహ్మణులు ఏం చెప్తారంటే, ఏకాదశి రోజున బియ్యము పురుగులతో ఉంటుంది, పురుగులు అవుతాయి, అందువల్ల తినకూడదు అని మామూలుగా కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తారనమాట. ఇకపోతే అసలు జనరల్గా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అంటే చంద్రుడికి దగ్గరగా వస్తాడు, భూమికి దగ్గరగా వస్తాడు చంద్రుడు. కాబట్టి అప్పుడు ఈ చంద్రుడు ఎంతసేపు కూడా ఫ్లూయిడ్స్, లిక్విడ్స్కి, దానికి ద్రవ పదార్థాలకు అధిపతి కాబట్టి ఆ నేలని ఇలా దగ్గరగా ఆకర్షిస్తాడు. దగ్గరగా వస్తాడు కాబట్టి ఏకాదశి రోజున మనకి చంద్రుడు అంతా కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. ఏకాదశి రోజున పౌర్ణమి రోజున 2 రోజులనే బాగా ఫుల్గా లైటింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఏకాదశి రోజున వచ్చే స్పెషాలిటీ ఏమిటి అంటే ఫ్లూయిడ్ కంటెంట్ని లాగుతాడు కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి లోపల 3 వంతుల నీరు, 1 వంతు సాలిడ్ పదార్థం. బయట ప్రపంచంలో అంతే. భూమి 1 వంతు అయితే, మట్టి 1 వంతు అయితే, 3 వంతులు నీరు. బయట ప్రపంచంలో విశ్వంలో ఏది ఉంటుందో మన బాడీలో కూడా అదే ఉంటుంది. అప్పుడు ఈయన మనం బాడీలో ఉన్నటువంటి నీళ్ళని, ఆ ద్రవ పదార్థాలని పైకి లాగేస్తాడు. లాగేస్తే మైండ్లోకి వచ్చేస్తుంది, పైకి వస్తుంది కదా. చంద్రుడు లాగుతున్నాడు, పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు టెన్షన్స్ వస్తాయి. అందువల్లనే ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున మనకి యాక్సిడెంట్లు అవుతాయి అన్నమాట. టెన్షన్ ఎక్కువైపోయి గొడవలు అవుతాయి. అలాగే సముద్రం జలం అంతా కూడా అలలు, అందుకే పౌర్ణమి రోజున ఇలాగ ఏకాదశి రోజున పైకి ఎక్కువగా ఎగిసి పడతాయి, చంద్రుడు ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ రోజున మనం ఫుడ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వకూడదు, ఎక్స్ట్రా వాటర్ ఇవ్వకూడదు. మళ్ళీ మనం ఒక 2 గ్లాసులో 4 గ్లాసులో ఒక బిందెలో తాగేస్తే ఇంకా ఎక్కువ చేసినట్టు నీరు, అప్పుడు ఎక్కువ లాగుద్ది, ఎక్కువ బాడీలోకి వెళ్తుంది. అందుకని వీలున్నంత వరకు జీరో చేసేయాలి. మనం బాడీలో ఆల్రెడీ ఉన్న లిక్విడ్ని మనం మార్చలేం కాబట్టి దాన్ని అలాగే ఉంచుతాం, మిగతాది ఎక్స్ట్రా ఇవ్వం. కాబట్టి ఇదంతా కూడా లాగి ఎంతవరకు టెన్షన్ క్రియేట్ చేయాలో అంతవరకు మనకి టెన్షన్ వస్తుంది. కాబట్టి అందుకనే నిర్జల ఉపవాసం అన్నారు. ఆ రోజు అసలు వాటర్ కూడా తాగొద్దు అన్నారు. మరి ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో, అనారోగ్యవంతులు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, ముసలి వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళు మాత్రం తాగొచ్చు, భోజనం చేయొచ్చు. తినలేనటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి తినలేకపోతే ఏం చేస్తాం, మరి భోజనం చేయొచ్చు. ఎవరైతే ఉంటారో, ఉండగలుగుతారో అటువంటి వాళ్ళు ఒంటిపూట భోజనము, లేదా అసలు ఇంకా ఉండగలిగితే నిర్జల ఉపవాసం ఏం తీసుకోకుండా ఉండొచ్చు. పూలు పళ్ళు కూడా, ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఉండలేనటువంటి వాళ్ళు. ఇక ఆ రోజు క్షీరాబ్ది అంటే క్షీరసాగర మదనం జరిగింది. సముద్ర మదనం జరుగుతున్నప్పుడు
అక్కడి నుంచి అమృత కలశం ఆ రోజే పుడుతుంది, మహాలక్ష్మి ఆ రోజే ఉద్భవిస్తుంది కాబట్టి అక్కడ ఆ అమృతాన్ని మనము ఆ రోజు పుట్టించాం కాబట్టి ఏకాదశి అంటారు. రెండోది ఏంటంటే సకల దేవతలు ముక్కోటి ఏకాదశిని ఎందుకంటారంటే ఆ రోజు 3 కోట్ల మంది దేవతలు మొత్తం విశ్వంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దర్శనార్థమే వస్తారు వైకుంఠానికి. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఇంకో ఫెసిలిటీ ఏంటంటే భీష్ముడు ఈ రోజునే చనిపోతాడు. అంటే ఎప్పుడో పడగొట్టేసినా సరే కూడా అర్జునుడు భీష్ముడు ఏం చేస్తాడంటే అంపశయ్య మీద బాణాలతో ఇలాగా మంచం కింద తయారు చేసుకొని దాని మీద పడుకుంటాడు గుచ్చుకుంటూ. అప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లోకి సన్ రావాలి, అంటే ఉత్తరాయణం రావాలి. అంతవరకు సదరన్ హెమిస్ఫియర్లోనే ఉంది కాబట్టి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వచ్చే టైం కోసం వెయిట్ చేస్తాడు. ఉత్తరాయణం రోజున ఏమవుతుందంటే ఎవరైతే చనిపోతారో అటువంటి వాళ్ళు మోక్షం వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి వైకుంఠంలో. అందుకని దాని రిప్రజెంటేషన్ గా తిరుపతి ఇతర దేవాలయాల్లో విష్ణు దేవాలయాల్లో అంతా కూడా ఉత్తరం తలుపులు తెరుస్తారు. దీనికోసం అని చెప్పేసి మొత్తం ఇక్కడి నుంచి బుకింగ్లు 6 నెలల ముందు నుంచే బుకింగ్ చేసుకొని తిరుపతి అందరూ వెళ్తారు. ఇక్కడ గుళ్ళు చిన్న చితక గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళు విష్ణుమూర్తి గుళ్ళు కట్టినటువంటి ధర్మకర్తలు కూడా మామూలు భక్తులనేమో తమ గుళ్ళకి రమ్మంటారు, వీళ్ళు మాత్రం తిరుపతి బుకింగ్ చేసుకొని వెళ్తారు. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడం. ఆ రోజున మరి దొరకనటువంటి వాళ్ళంతా కూడా పాపం వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు, మాకు దొరకలేదని డిస్సాటిస్ఫాక్షన్ అవుతారు. అటువంటి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు భగవంతుడు అనేటటువంటి వాడు సర్వవ్యాప్తుడు, అన్ని చోట్ల ఉంటాడు, ఆల్ పర్వేడింగ్. తర్వాత ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, ఓమ్నిసెంట్, ఓమ్నిపటెంట్, ప్రజెంట్. సో మన ఇంట్లోనే ఉత్తర దిక్కుగా మనము దండం పెట్టుకొని ఆ ఉత్తర దిక్కుగా ఒక ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చు. అంతేకాని తిరుపతి వెళ్ళలేకపోయామేమని దర్శనం చేయలేకపోయామే ఇలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు. అలాగే ఆ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాదశి తిథి రోజున మనం ఏం చేయాలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాలు లేకపోయినట్లయితే మామూలు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ తర్వాత స్వామివారికి మనము షోడశోపచార పూజలు చేసి శ్రీ మహావిష్ణువు నామంతో కానీ విష్ణు సహస్ర నామాలతో కానీ లేదా రామ అష్టోత్తరము కృష్ణ అష్టోత్తరం ఇలా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ ఆ కలశంలోకి మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుని అందులోకి నారాయణమూర్తిని ఆహ్వానించాలి, లేదా రాముడిని సీతని లేదా కృష్ణుడిని రుక్మిణిని రాధాకృష్ణుల్ని అలా ఎవరినైనా సరే అన్నవరం సత్యదేవుణ్ణి అనంత పద్మనాభుడిని ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలను అందులో అలంకారం చేసి తులసమాలనేసి నైవేద్యాలు భారీగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పాయసాన్నంని లేదా చక్కెర పొంగలి ఏదో ఒక ఐటమ్ని మనం పెట్టచ్చు. ఆ డాంభికంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. అగరబత్తీలు వెలిగించి పళ్ళు పత్రం పుష్పం ఫలం తోయమని శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆకునో పండునో పువ్వునో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి వీళ్ళు పూజ చేయాలి. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చాలా మంది 11 సార్లు పారాయణలు కూడా చేసేస్తారు. మెకానికల్ గా చేస్తే ఏం ఉపయోగం ఉండదు, చేస్తే మంచిదే. ఎన్ని రోజులు చేయాలంటే అసలు అంటే లైక్ ఎన్ని టైమ్స్ చేయాలి పారాయణ? ఒక టైం చేస్తే చాలు, ఒక్కసారి సరిపోతుంది అంటారు అంతే. 1 టైం చేస్తే చాలు, అది ఏకాగ్రతగా. అసలు ఏంటి ఆ కథ ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. నిజంగా గురువు గారు ధన్యవాదాలండి.